హాయ్ ఎవ్రీవన్, మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఇమేజెస్ ని ప్రొఫెషనల్ యాడ్స్ లాగా మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఇప్పుడు ఒక అమేజింగ్ ఏఐ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ టూల్ నేమ్ పిక్చర్. ఈ టూల్ యూజ్ చేసి మీ దగ్గర ఉన్న నార్మల్ ఇమేజెస్ ని ప్రొఫెషనల్ యాడ్స్ లాగా ఈ టూల్ హెల్ప్ తోని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఫ్యూ క్లిక్స్ తోని మీ దగ్గర ఉన్న ఇమేజెస్ ని మోడల్ షూట్ లాగా అండ్ లగ్జరీ బ్యాక్గ్రౌండ్ లాగా మీ ప్రొడక్ట్స్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ టూల్ ఈ కామర్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఈ టూల్ యూజ్ చేయొచ్చు. ఫ్రీ వెర్షన్ లోని కూడా యూజ్ చేయొచ్చు, బట్ కొన్ని క్రెడిట్స్ మాత్రమే ఇస్తుంది. బట్ మీరు మల్టిపుల్ ప్రొడక్ట్ ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవాలి అనుకుంటే పెయిడ్ వెర్షన్ తీసుకోండి. ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేసి ఈ టూల్ ఎలా యూజ్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం పిక్చూరా ఏఐ డాష్బోర్డ్ స్క్రీన్ చూస్తున్నాము. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ అన్ని మనకి ఇక్కడ డాష్బోర్డ్ లో కనిపిస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. జనరేట్ ఆప్షన్ లో మనం న్యూ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు యూజింగ్ ఏఐ ప్రాంప్ట్స్. ఓకే, సో ఏఐ ప్రాంప్ట్స్ ని యూజ్ చేసి మనం ఇమేజెస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బల్క్ జనరేషన్ అని ఉంది కదా, ఇక్కడ మల్టిపుల్ లో ఇమేజెస్ అనేవి మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ ఎడిటర్ అంటే ఇందులో మనం ఇమేజెస్ ని ఎడిట్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ చేంజ్, అడ్జస్ట్మెంట్స్ అనేవి మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, న్యూ జనరేషన్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ దట్. ఇక్కడ అప్లోడ్ యువర్ ప్రొడక్ట్ ఫోటో అని ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీ దగ్గర ఏదైనా ప్రొడక్ట్ ఫోటో తీసిన ప్రొడక్ట్ అంటే వితౌట్ ఎడిటింగ్ లేకుండా జస్ట్ నార్మల్ ప్రొడక్ట్ ఫొటోస్ ఉంటాయి కదా, అవి ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. ఏదో ఒక ప్రొడక్ట్ ని తీసుకొని ఇక్కడ చూడండి, డ్రాప్ యువర్ ఇమేజ్ హియర్ అని ఉంది కదా, ఏదో ఒక ప్రొడక్ట్ ని తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి. నేను ఇక్కడ సన్ గ్లాసెస్ ని అప్లోడ్ చేశాను. సో నెక్స్ట్ కంటిన్యూ, చూస్ యువర్ క్రియేషన్ మోడ్ అని ఉంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మోడల్ షూట్, అంటే దీనిలో మన ప్రొడక్ట్ ని ఒక మోడల్ మీద ప్రొఫెషనల్ గా షో చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ కి మీరు ఒక టీ షర్ట్ ని అప్లోడ్ చేస్తే అది ఒక మోడల్ వేర్ చేస్తున్నట్టుగా ఏఐ క్రియేట్ చేసి మీకు ఇస్తుంది. లైక్ ఇది ఇలాంటివి ఈ కామర్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కి ఇది చాలా యూస్ఫుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దీనిలో మనం ప్రొడక్ట్ బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ప్రొడక్ట్ ని లగ్జరీ బ్యాక్గ్రౌండ్ లో పెట్టి ప్రొఫెషనల్ గా మార్చొచ్చు. ఇది యాడ్స్, పోస్టర్స్, ప్రొడక్ట్ ప్రమోషన్స్ కి పర్ఫెక్ట్ ఆప్షన్. నేను యాజ్ ఆఫ్ నౌ ఒక ఆప్షన్ ని చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ మోడల్ షూట్, ఇక్కడ నేను సెలెక్ట్ మోడ్, కంటిన్యూ. మన ప్రొడక్ట్ ని ఏఏ అనలైజ్ చేయాలా లేక మనమే మాన్యువల్ గా సెలెక్ట్ చేయాలా అని చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ లో ఏఏ చూస్ ఫర్ యూ, ఇది రికమెండెడ్ ఆప్షన్. దీనిలో ఏఏ ప్రొడక్ట్ ని అనలైజ్ చేసి బెస్ట్ పోజెస్, బ్యాక్గ్రౌండ్ అండ్ సెట్టింగ్స్ ఆటోమేటిక్ గా మీకు సజెస్ట్ చేస్తుంది. కొంచెం టైం పడుతుంది, కానీ అవుట్పుట్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. మాన్యువల్ సెలెక్షన్ లోని మనమే అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫాస్ట్ గా ఉంటుంది, కానీ మనకి ఐడియా ఉండాలి కరెక్ట్ సెట్టింగ్స్ గురించి. సింపుల్ గా చెప్పాలంటే బిగినర్స్ కి ఏఏ ఆప్షన్ బెటర్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే మాన్యువల్ ఆప్షన్ ని తీసుకోవచ్చు. ఇప్పుడు నేను అయితే ఏఏ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నాను. కంటిన్యూ. మన ప్రొడక్ట్ ని ఏ మోడల్ మీద షో చేయాలో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని మోడల్స్ ని అయితే ఏఏ రికమెండ్ చేసింది. మీ ప్రొడక్ట్ కి తగ్గట్టు మీరు ఇక్కడ ఈ మోడల్ ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏజ్ గ్రూప్ ఆప్షన్స్, మేలా ఫీమేలా అన్ని ఉన్నాయి. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నౌ నేనైతే ఒక మోడల్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. కంటిన్యూ. పోజ్, చూస్ యువర్ మోడల్ పొజిషన్ అని ఉంది కదా, మీ మోడల్ పొజిషన్ అనేది ఎలా ఉండాలో మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ప్రొడక్ట్ సన్ గ్లాసెస్ తీసుకున్నాము. ఇక్కడ ప్రొడక్ట్ సన్ గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి నేను ఫస్ట్ వన్ చూస్ చేసుకుంటున్నా. కంటిన్యూ. సో బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ని మీరు చూస్ చేసుకోవచ్చు మీ ప్రొడక్ట్ కి తగ్గట్టు. ఓకే, నేను ఇది తీసుకుంటున్నా. ఓకే, ఫైనల్ గా రివ్యూ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్, పొజిషన్, మోడల్ స్టైల్, ప్రొడక్ట్ ఇమేజ్ ఇవి మనం చూస్ చేసుకున్నాం. ఇంకా మీరు ఎక్స్ట్రాగా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నౌ నేను ఇక్కడ జనరేట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ నాకు మంచి ఇమేజ్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది. ఒక మోడల్ సన్ గ్లాసెస్ వేర్ చేస్తున్నట్టు ఇమేజ్ అనేది అది నాకు జనరేట్ చేసి ఇచ్చింది.
ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ ని మనం ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సార్ కదా మీ టూల్ ఎలా యూజ్ చేయాలో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ AI వీడియోస్. థ్యాంక్ యూ.